హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీస్ సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి, అదేవిధంగా చాలా రిలీఫ్ని కూడా ఇస్తాయండి. మరి తప్పకుండా ఈ రెసిపీ ఏంటో మనం ఇవాళ నేర్చుకుందాం. ముందుగా వాటర్ మిలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. దానికోసం ముక్కలుగా తరిగినటువంటి వాటర్ మిలన్ పీసెస్ని మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకోవాలి. దాంట్లోనికి గుప్పెడు పుదీనా ఆకుల్ని, 2 టేబుల్ స్పూన్ షుగర్ని, చిటికెడు పెప్పర్ పౌడర్ని, అదేవిధంగా కాస్త లెమన్ జ్యూస్ని కూడా స్క్వీజ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని వేస్టేజ్ని రిమూవ్ చేయడానికి స్ట్రెయినర్ సాయంతో ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. అప్పుడు మనకు ప్లెయిన్ వాటర్ మిలన్ జ్యూస్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్నటువంటి వాటర్ మిలన్ జ్యూస్లోనికి పించ్ ఆఫ్ బ్లాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే ఎంతో రిలీఫ్ని ఇచ్చేటువంటి టేస్టీ వాటర్ మిలన్ జ్యూస్ ప్రిపేర్ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. ఇప్పుడు రెండో రెసిపీ అనేటువంటి లెమన్ జ్యూస్ని ప్రిపేర్ చేసేద్దాం. దానికోసం ఒక మిక్సీ జార్లోనికి 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని, ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకుని చల్లని వాటర్ని, అదేవిధంగా టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్ట్రెయినర్ సాయంతో ఫిల్టర్ చేసుకున్నట్లయితే టేస్టీ లెమన్ జ్యూస్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. చాలా రిలీఫ్ని ఇస్తుంది. ఇప్పుడు థర్డ్ జ్యూస్ని ప్రిపేర్ చేసేద్దాం. దానికోసం ఒక మిరపకాయని విధంగా ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. దాంట్లోనికి గుప్పెడు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. దాంట్లోనికి ఒక కప్ పెరుగుని కూడా యాడ్ చేసుకుని కాస్త లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకుని దీంట్లోనికి రోస్ట్ చేసి పౌడర్ చేసినటువంటి జీరా పౌడర్ని, అదేవిధంగా టేస్ట్కి తగినంత సాల్ట్ని నేను ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 2 చిటికెళ్ళ నల్ల ఉప్పును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోనికి చల్లని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోనికి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్పైసీ బటర్ మిల్క్ ప్రిపేర్ అయిపోతుందండి. మరి చాలా ఈజీగా ఉన్నాయి కదా మన రిఫ్రెషింగ్ డ్రింక్స్. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. మరి ఈ డ్రింక్స్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.